హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లలకి ఆహారం, చంటి పిల్లలకి ఆహారం, అలాగే పెద్దవాళ్ళకి జావా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ జావలో కాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్ అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, బాదం గింజలు, అలాగే 1 ఇంచు ఎండు కొబ్బరి, అలాగే పాలు, ఆ తర్వాత యాలకులు, ఖర్జూరం. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 2 స్పూన్లు బియ్యం వేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 ఇంచు ఎండు కొబ్బరి, అలాగే 3 బాదం గింజలు. చిన్నపిల్లలకైతే 3 బాదం గింజలు వేయాలి, పెద్దవాళ్ళకైతే 4 వేసుకోవాలన్నమాట. దీనికి వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. వాటర్ పోసి ఒక 4 గంటలు నానితే ఇవి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. అప్పటికప్పుడే నానేస్తే అంత బాగా రావు. అయితే నేను నిన్న నానబెట్టుకున్నాను నైటు, వాటితో ఇప్పుడు నేను చేస్తాను. అయితే నానబెట్టుకున్న తర్వాతకి బాదం గింజల్ని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. నేను ఒక 3కి అలా నానేసాను. ఒక్కొక్కళ్ళకి 4 బాదం గింజల చొప్పున నానేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకొని చాలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చాలా మెత్తగా ఉండాలన్నమాట. అది ఎలా అంటే పాలులా కనిపించాలి చూడటానికి, అంత మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. చిన్న జార్లో అయితే ఇలా పేస్ట్ అవుతుంది అన్నమాట, మెత్తటి పేస్ట్. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పడదాం. అలాగే దీంట్లో మనం ఎండు ఖర్జూరం కూడా వేయాలి, అది మర్చిపోయాను. ఒక 4 గింజలు తీసి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేద్దాం. ఇప్పుడు మిక్స్ అయిపోయింది. దీన్ని చూసారు కదా, ఇంత పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తగా. దాన్ని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకుందాం. వాటర్ వేసుకోవాలి. దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ పడతాయి అన్నమాట. బాగా మొత్తం కలిపేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. అది మనం కలపటం ఆఫ్ చేస్తే గట్టిగా అయిపోతుంది, అందుకని దీన్ని కలుపుతూనే ఉండాలండి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే సరిపోద్ది. ఇది కుక్ అవ్వటానికి ఎక్కువ టైం కూడా పట్టదు, జస్ట్ 5 మినిట్స్ పట్టుద్ది అంతే. అప్పటి వరకు మనం దీన్ని కలుపుతూనే ఉడికించుకోవాలన్నమాట, లేదంటే ఉండలు కూడా అవుతుంది అన్నమాట. ఇది
దీంట్లో మీరు కావాలనుకుంటే స్వీట్ సరిపోదనుకుంటే మరికొంత ఖర్జూరము అలాగే బెల్లం, తురుముకున్న బెల్లాన్ని కూడా కలుపుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు దీన్ని తాగినా కానీ చాలా ఎనర్జీ వస్తుంది. రోజు ఒక గ్లాసు పిల్లలకి కనుక ఇవ్వగలిగితే ఇంకా చాలా మంచిది. పిల్లల్లో ఏమైనా బ్లడ్ తక్కువగా ఉండటం కానీ, నీరసంగా ఉండటం కానీ ఏమైనా ఉన్నా కానీ తగ్గిపోతుంది అన్నమాట. ఇది గట్టి పడిపోతుందండి. ఈ టైంలో కొంచెం పాలు పోసి కలుపుకుందాం. అలాగే ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. కొంచెం సేపు అలాగే కలుపుకుంటూ పాలన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి. జస్ట్ 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోద్ది అంతే. ఇంకంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఆ తర్వాత దీన్ని ఒక గ్లాస్లో తీసుకొని ఒక 4 స్పూన్స్ వేసుకొని దీంట్లో పాలు పోసుకోవాలన్నమాట. కాచి చల్లార్చిన పాలు వేసి స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని, మీకు స్వీట్ సరిపోతుంది. ఒకవేళ సరిపోదనుకుంటే తురిమిన బెల్లాన్ని వేసుకొని ఇలా తాగితే జావా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి కూడా తాగించవచ్చు దీన్ని, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. మనం ఉపవాసాలు ఉన్న టైంలో కూడా దీన్ని ఒక గ్లాసు తాగామంటే మనకి చాలా ఎనర్జీఫుల్గా ఉంటుంది. ఇక పిల్లలకైతే దీన్నే బౌల్లో వేసుకొని ఉగ్గులాగా చేసి తినిపించవచ్చు అన్నమాట. చంటి పిల్లలకైతే ఇలా తినిపించవచ్చు, పెద్దవాళ్ళైతే ఇలా జావలాగా చేసుకొని తాగొచ్చు అన్నమాట. దీన్ని చూసారు కదా, చాలా ఈజీగా ఉంది. ఇది చాలా హెల్దీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో రుచికరమైన బేబీస్ ఫుడ్ అండ్ జావాని కూడా పిల్లలకి పోయొచ్చు. ఒకవేళ పెద్ద పిల్లలైతే జావ తినరు కాబట్టి ఇలా పాలలాగా చేసిపోయొచ్చు. పెద్దవాళ్ళు కూడా దీన్ని తాగొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.